హైదరాబాద్ రియాలిటీ రంగం ఎలా ఉంది? మార్కెట్లో డౌన్ ట్రెండ్ నడుస్తుందా? అమ్మకాలు లేక డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ ఆపేశారా? గత కొన్ని నెలలుగా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వినిపించాయి. నిర్మాణ రంగంలో ఎలాంటి సంక్షోభం లేదని చెబుతున్నప్పటికీ వాస్తవాలు మాత్రం నిరాశపరిచే విధంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని స్థిరాస్తి సర్వే సంస్థలు చెప్పడం లేదు, సాక్షాత్తు క్రెడై హైదరాబాదే అంటోంది. అదేంటి, ఓ నిర్మాణ సంఘం ఇలా ఎలా ప్రకటిస్తుందనే సందేహం మీకు రావచ్చు. కాకపోతే ఈ సంస్థ సిఆర్ఈ మ్యాట్రిక్స్ తో కలిసి విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. లాంచింగ్ల్లోనూ మునుపటి జోరు లేదని ప్రకటించింది. ఇంత డల్ మూమెంట్ లోనూ ఇన్వెంటరీలు బాగా తగ్గిపోవడం ఆశాజనకమైన విషయం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి డోకా లేదు. ఫ్యూచర్ లో గ్లోబల్ సిటీ రేంజ్ ని టచ్ చేయడం ఖాయమంటాయి మధ్యలో కొన్ని సంస్థలు. భవిష్యత్ సంగతెలా ఉన్నా వర్తమానం మాత్రం కాస్త నిరాశగానే ఉంది. స్థిరాస్తి రంగంలో దూకుడు చూపించే భాగ్యనగరంలో ఏడాది కాలంగా ప్రైమరీ సేల్స్ పెర్ఫార్మెన్స్ గొప్పగా లేదు. అమ్మకాలు పడిపోయి కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు తగ్గిపోయి ఓ రకంగా డల్గా ఉంది రియాలిటీ సెక్టార్. గతేడాది మార్కెట్ తీరు ఎలా ఉందో విశ్లేషిస్తూ క్రెడాయ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇదే చెబుతోంది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ తీరును విశ్లేషిస్తూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థ జాయింట్గా హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్ను విడుదల చేశాయి. 2023 నుంచి 2024 వరకు మొత్తం 8 త్రైమాసికాల్లో ఇళ్ల అమ్మకాల ట్రెండ్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2023 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఫోర్త్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు 9% క్షీణించాయి. అంటే 2023లో 33,966 కోట్ల రూపాయల విలువ గల యూనిట్స్ అమ్ముడైతే 2024లో ఈ విలువ 30,924 కోట్లు మాత్రమే. 2023లో అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్లో 21,435 యూనిట్లు అమ్ముడు పోగా 2024లో సేమ్ పీరియడ్లో 22% తగ్గి 16,664 యూనిట్లు ఇళ్లు సేల్ అయ్యాయి. 2023లో లాస్ట్ క్వార్టర్లో కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,300 యూనిట్లుగా ఉన్న లాంచింగ్ యూనిట్ల పరిమాణం 2024లో సగానికి సగం తగ్గి 11,081 యూనిట్లుగా ఉంది. 2023 చివరి త్రైమాసికంలో 1,21,421 యూనిట్లుగా ఉన్న ఇన్వెంటరీస్ నంబర్ 2024 నాటికి 1,04,778 యూనిట్లకు తగ్గింది. హైదరాబాద్ నార్త్ వెస్ట్ మార్కెట్లో యావరేజ్ టికెట్ సైజ్ 2023తో పోల్చితే 2024లో కొంచెం పెరిగింది. 2023 ఫోర్త్ క్వార్టర్లో 1.4 కోట్ల రూపాయలుగా ఉన్న విలువ 2024లో 1.7 కోట్ల రూపాయలుగా ఉంది. హైదరాబాద్ నార్త్ వెస్ట్లో 19,826 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. మార్కెట్ షేర్లో ఇది 64%.